హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది ఏంటి అనేది 5వ రోజు ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏమేమైంది, లైవ్లో కూడా ఏం చూశాను అనేది మొత్తం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చూడని వాళ్ళు ఉంటే వినండి, విని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందంటే అన్ని కాంట్రవర్సీ కానీ, ఇంట్లోకి ఎలా కార్నర్ చేసిండ్రు సంజన గారిని కానీ, గొడవలు ఎవరెవరు పడ్డారు, ఓనర్స్ కానీ ఎవరు గొడవలు పడ్డారు, వీళ్ళలోనే ఎలా చిచ్చు పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్తాను. ఇంకొకటి, ఇమానియల్కి ఎందుకు సైడ్ చేసి గేమ్లో ఫాల్ గేమ్ ఆడిచ్చాడు. అండ్ మనీష్ ఇందులో సంచాలకుగా ఉండి ఇమానియల్కి నాశనం పట్టించాడు, ఆయన గేమ్ ఆడకుండా చేశాడు. ఇదంతా చెప్తాను, మీరు అర్థం చేసుకొని ఓపిక్గా వింటారని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. హౌస్లో చూసుకుంటే 2 రోజులు ఇంట్లోకి రావద్దు అనేసి సంజన గారు గుడ్డు దొంగిలించిన తర్వాత ఆ గుడ్డుది కంటిన్యూ అయ్యిందనమాట. గుడ్డు దొంగిలించినాక మేమే వచ్చి చెప్తాము, అప్పటిదాకా మీరు రావద్దు అనేసి ఇంటి ఓనర్స్ చెప్తారు. కానీ సంజన గారు మరీ 2 రోజుల వరకు అసలు నాట్ అలౌడ్. ఆమెకి ఏమైనా నీళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా భరణి గారు, తనుజ గారు, రాము వీళ్ళు తెచ్చి ఇవ్వాలి, వీళ్ళు మాత్రమే ఇంట్లోకి రావాలి, మేము మాట్లాడుకునేటివన్నీ బయటికి వెళ్తున్నాయి అనేసి ఓనర్స్ చెప్పారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, మన ఈ ఇమానియల్ కామెడీ చేసి చూపించాడు. ఒక అమ్మాయి గెటప్ వేసుకొని హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ లోపలికి రావడం, ఆ చిన్న స్కిట్ చేయడం. ఆ స్కిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి, ఇమానియల్ లేకపోతే అసలు కామెడీ లేదు బిగ్ బాస్లో. ఇంకొకటి వచ్చి, సంజన గారు లేకపోయినా ఆ గొడవలు లేవు, అవి లేవు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని అవి ఈ కాంట్రవర్సీ జరిగితేనే అందులో బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. కానీ ఓనర్స్ చాలా చాలా ఎక్కువ చేసేస్తున్నారు, ఓవర్ యాక్షన్స్ చాలా టూ మచ్. అయితే ఆ శ్రీజ కానీ, మనీష్ మరీ టూ మచ్ అవుతుంది. ఓనర్సే లొల్లి గొడవలు పెట్టుకొని వాళ్ళే మీరిద్దరు వాళ్ళకే గొడవలు ఎక్కడవుతున్నాయంటే చాలా కార్నర్ చేసి మాట్లాడుతున్నారు మీరిద్దరు. అంటే వీళ్ళిద్దరు ఎవరంటే శ్రీజ అండ్ ప్రియా, వీళ్ళిద్దరు కలిసి మనీష్ని నన్ను కార్నర్ చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కానీ మనీష్ చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండు. నేను ఇంట్లోకి రమ్మంటే రావాలి, నా మాటే వినాలి అనేసి వాళ్ళకే గొడవలు వచ్చేసి వాళ్ళే మాట్లాడేసుకొని కొట్లాడుకునేదాకా వచ్చిందనమాట. అలాంటి గొడవ కూడా అయింది ఎవరెవరికి. అండ్ డిమాండ్ పవన్కి, మనీష్కి, వీళ్ళందరికీ మీరు నా మాట వినండి అనేసి చెప్పుకోవడము ఇలాంటివి కాదు, నార్మల్గా కాదు, ఒక రేంజ్లో మాట్లాడుకున్నారు. చాలా గొడవ, దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు గొడవ చేసి ఉంటారు వాళ్ళు ముగ్గురు కలిసి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. దీని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెట్టారు, ఏది టీ టాస్క్. టీ కోసము ఒక్కొక్కరు ఇంట్లోకి వచ్చి తాగుతుర్రు అనేసి వీళ్ళు వాళ్ళ మైండ్లో ఏముందో, ఎలా పర్ఫార్మెన్స్ ఎలా వాడుకుంటారు, ఎలా చేస్తారు, ఏంది వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళ లోపల ఎట్లా ఉంటుంది, ఎవరు డిపెండ్ చేయగలుగుతారు అనేసి ఓనర్స్ టెస్ట్ పెడతారు. మేము ఒక ఛాయ్ ఇస్తాము, ఒక కాఫీ ఇస్తాము, ఈ ఓవరాల్గా ఇలా 9 మందికి 9లో ఎవరో ఒకరు డిసైడ్ చేసుకోండి, మీరే కొట్లాడి సావండి అని చెప్తారనమాట. వాళ్ళే కొట్లాడుకొని అరుచుకొని చేసుకొని నార్మల్గా కాదు, అసలు ఒక ఛాయ్ కోసం నాకు కావాలంటే నాకు కావాలి అని మాట్లాడడం. లాస్ట్కి సాక్రిఫైస్ చేసిన ఛాయ్ ఎవరంటే, అండ్ హిందీ యాక్టర్ పేరు రాదాయే మనకి, హిందీ యాక్టర్ ఆమె హీరోయిన్ ఏదో పేరుంది, అంత గుర్తు రావట్లేదు. ఫ్లోరా గారు ఛాయ్ నేను సాక్రిఫై చేస్తాను ఓకే అనంటే, మీరు ఎందుకు సాక్రిఫై చేస్తారు అనేసి మళ్ళీ ఓనర్స్ మీరు అట్లెట్లా గివ్ అవే ఇస్తారు, రేపు కప్పు కూడా గివ్ అవే ఇస్తారంటే మళ్ళీ ఏదో చిచ్చు పెట్టేసి వాళ్ళకు లొల్లి పెట్టుకొని లాస్ట్కి ఓడిపోయి చేసి అన్నీ. సంజన నాకు కావాలి ఖచ్చితంగా కాఫీ, నేను ఎందుకు అర్హురాలను కాదు, నేను నాకు తాగుతాను, నాకు కావాలి అని సంజన కూర్చుంది, ఇమానియల్ కూర్చున్నాడు, అండ్ రీతు చౌదరి కూర్చుంది, తర్వాత ఫ్లోరా గారు కూర్చున్నారు. వీళ్ళు నలుగురిట్లో మీరు తెలుసుకోండి అని చెప్తే లాస్ట్కి ఇమానియల్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరు నాకు కావాలని చెప్పేసి జస్ట్ వీళ్ళు మాట్లాడుకుంటూ అటు వెళ్తారు. నీవు తీసుకో రీతుకి అనేసేమో ఇమానియల్ చెప్తాడు, ఇమానియల్కి ఏమో రీతు చెప్పుకుంటా అడుగు కూడా పోతారు. మీరు వెళ్ళిపోయారు, మీరు కట్ అవుట్ అయినరు అనేసి ఓనర్స్ చెప్తారు. అలా కట్ అవుతాము, ఇద్దరికి ఇవ్వండి అని చెప్పుకుంటూ పోతాము, మిమ్మల్ని ఎట్ట కట్ చేస్తారు మీరు, అది అనేసి కాంట్రవర్సీ జరుగుతుంది. తర్వాత లాస్ట్కి ఫ్లోరా గారికే ఛాయ్ దక్కుతుంది. ఇది మైండ్కి ఏం తెలుసుకోవాలి, ఎవరెవరు ఎలా ఆడతారు అనేసి. వీళ్ళు టెనెంట్స్ వాళ్ళు కాబట్టి దూరంగా ఉంటారు కాబట్టి, కొంచెం వాళ్ళు కలిసి లేరు కాబట్టి వీళ్ళు ఎవరెవరు ఎట్లున్నారు ఏంటి అనేది క్లారిటీ కోసం వీళ్ళు ఆడిన గేమ్ ఇది. ఆ గేమ్లో గుర్తుపట్టి చేసి అన్నీ చెప్పేశాడు అనమాట. ఎవరు మన
హిమానియల్ వీళ్ళు కావాలని మైండ్ గేమ్ ఎవరు స్టాఫ్ ఎవరు గట్టిగా ఉన్నారు ఏం కథ అనేది తెలుసుకుంటున్నారు. దానికోసమే ఈ గేమ్ అంత బిగ్ బాస్ పెట్టిన గేమ్ అయితే కాదు అనేసి ముందే గెస్ చేశాడు. ఇది గెస్ చేయడం కాదు, ఇంకా వేరే కూడా నామినేషన్ టైంలో కూడా సూపర్ గెస్సింగ్ చేశాడు. అసలు టాలెంట్ అంటే అట్లా ఉండాలి. మరి ఇది ఎంతవరకు వచ్చింది ఏందనేది చూద్దాం. ఫస్ట్ తర్వాత జరిగింది ఏంటంటే ఈ 5గురిని సెలెక్షన్ చేయాలి అనేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారనమాట. ఎవరిని, మన సంజన గారిని. మీరు ఆడింది ఎలా ఆడారు ఏంటి, మీరు ఆట ఆడింది మీకు హౌస్లో మీకు ఎలా చూస్తున్నారు ఏంటి అనేసి బిగ్ బాస్ అడిగితే, అవును బిగ్ బాస్ నన్ను ఒక కార్నర్గా పెట్టేశారు, నేనైతే బాగానే ఆడుతున్నాను, నా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అందరు బాగానే ఉన్నారు కదా, నేనైతే బాగానే ఉన్నా, మంచిగానే ఆడి చూపిస్తాను, నేను కామెడీ చేస్తాను, అన్నీ చేస్తాను అనేసి క్లారిటీగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఆమె ఉండి ఆడడం వల్లనే బిగ్ బాస్లో ఇన్ని రోజులు కొంచెం కంటెంట్ దొరికింది, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం వచ్చింది. కానీ లేకపోతే సంజన గారు కానీ లేకపోతే అంతంత మాత్రమే ఉండేది బిగ్ బాస్, మరి డల్గా ఉండేది అనమాట. సంజన గారికి 5గురికి మీకు మంచి పవర్స్ ఇస్తున్నా నేను. ఆ పవర్లో మీరు ఒక 5గురిని ఎంచుకోండి. 5గురు క్యాప్టెన్, ఇంటి క్యాప్టెన్ అవ్వాలంటే ఎవరెవరు అంటే అందులో నేను కూడా ఉంటాను అంటే ఓకే అన్నారు బిగ్ బాస్. అయితే ఈ క్యాప్టెన్గా ఎంచుకున్నది దగ్గర 5 మందిని. డిమాండ్ పవన్ అండ్ హరీష్ గారు, సంజన అండ్ ఇమానియల్, షష్ఠి. వీళ్ళ 5గురిని ఎందుకు ఎంచుకున్నావు అంటే వీళ్ళందరూ నాకు కొంచెం ఉన్నారు, మంచిగానే ఉన్నారు, అందుకని వీళ్ళని ఎంచుకున్నా. అంటే బయటకు వచ్చి హౌస్లో వచ్చి అందరికి చెప్తే వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నావు, ఇంటి ఓనర్లు అంటే కావాలంటే ఇంటి ఓనర్లు ఎవరైతే ఉంది వీళ్ళు ఇంటి ఓనర్ ఇల్లు మెయింటైన్ చేయలేరా? ఎందుకు మేము డిమాండ్ పవన్ మెయింటైన్ చేయలేడా, లేకపోతే సంజన మెయింటైన్ చేయలేదా? ఎవరు మెయింటైన్ చేయలేరు. వీళ్ళు ఏంటంటే బాగా హౌస్లో ఉండి ఓవర్ యాక్షన్ బాగా చేయడం మరిగిండ్రు, వాళ్ళకి బాగా యాక్టింగ్ అయింది. తర్వాత ఉండి వీళ్ళందరికీ కంటెంటర్ అదే ఇంటి క్యాప్టెన్ అవ్వడానికి గేమ్ పెడతారు. ఆ గేమ్లో ఎవరెవరు ఆడతారు ఏంటి అనేది ఒక 2 వరకు ఇది ఎపిసోడ్ అనమాట. ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చెప్తున్నాను నేను. ఆ గేమ్లో వాళ్ళు ఉంటుంది, వాళ్ళకి రాడ్లు ఉంటాయి. మరి ఇందులో అన్యాయం జరిగింది ఎవరికంటే ఇమానియల్కి. ఇమానియల్ కంటెంటర్కి అసలు ఈ గేమ్ మొత్తానికి సంచాలకుగా మనీష్ ఉంటాడు. కానీ మనీష్ 2-3కి అయితే అక్కడ రెడ్ బ్లూ గ్రీన్ వాడాలి. ఆ గ్రీన్ పడ్డాక వెళ్ళి రాడ్ తీయాలని చెప్తారు. ఆ రాడ్లో నుంచొని ఉంటారు. రాడ్ తీస్తే ఒక్కొక్కరు పట్టు వదులుతుంది, కింద కూర్చుంటే అవుట్, పైననే ఉండాలి అని చెప్తారు బిగ్ బాస్. అయితే పవన్కి వీళ్ళందరికీ రెడ్ ఉంది, గ్రీన్ అయినాక వెళ్ళాలని చెప్పి, ఇమానియల్కి మాత్రం వెళ్ళి తీసిన తర్వాత రెడ్లో తీసినావు నువ్వు అంటే నన్ను ఎందుకు ఆపలేదని మస్తు డిఫెండ్ చేసుకున్నాడు అనమాట. నార్మల్ డిఫెండ్ చేసుకోలేదు, ఒక రేంజ్లో డిఫెండ్ చేసుకున్నాడు. ఇమానియల్ సూపర్ అంటే సూపర్ ఆడాడు. గేమ్ కూడా మరి లాస్ట్కి ఎలిమినేట్ చేశారు. కానీ ఇందులో ఫాల్ గేమ్ ఆడింది ఎవరంటే మనీష్. చాలా అంటే చాలా తప్పు, రాంగ్ ఆడి చూపించాడు మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.